వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో ఇక్కడ ప్రజెంట్ మన మీడియా బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రెస్ బ్రీఫింగ్ ఫ్రాడ్ కేస్ అండ్ ఇర్రెగ్యులరిటీస్ గురించి ఉంది. ఈ ఇర్రెగ్యులరిటీస్ అండ్ ఫ్రాడ్ ఈ శాంపేట్ అండ్ కట్రాపల్లి ఐకేపీ సెంటర్ నుంచి రిపోర్ట్ అయింది. ఈ కేసులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ ప్రకారం ఒక కేస్ మన శ్యాంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్ కింద రిజిస్టర్ అయింది. ఈ సివిల్ సప్లైస్ విజిలెన్స్ పిటిషన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ దాదాపు 1,86,63,000 ఉంది. కానీ మళ్ళీ మన పోలీస్ తరఫు నుంచి మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఫ్రాడ్ అమౌంట్ కొంచెం పెరిగింది. ఇప్పుడు ఈ ఫ్రాడ్ అమౌంట్ దాదాపు 2,10,00,000 రూపీస్ ఉంది. దీంట్లో ఈ ఫ్రాడ్ ఎట్లా అయింది, దీంట్లో మెయిన్ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు మన కస్టడీలో అరెస్టెడ్ పర్సన్ టోటల్ 13 పర్సన్ ఉన్నారు. ఈ 13 పర్సన్స్కి నిన్న పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్ నెంబర్ 1 బెజాంకి శ్రీనివాస్. ఇతను సాంబాశివ రైస్ మిల్కి ఓనర్ ఉన్నారు. తర్వాత A6 వైఫ్, A7 బెజాంకి పూనంచారి, ఇతను పెద్ద కొడుకు. A8 బెజాంకి శివకుమార్, ఇతను మిడిల్ సన్ ఆఫ్ శ్రీనివాస్. A9 బెజాంకి చందు, ఇతను చిన్న కొడుకు. అండ్ A10 వల్దూరి డాటర్ ఇన్ లా. A11 శ్రీమతి వామునూరి డాటర్ ఇన్ లా ఆఫ్ బెజాంకి శ్రీనివాస్. వల్దూరి కళ్యాణ్ రిలేటివ్, వామునూరి శ్రీనివాసాచారి రిలేటివ్ అండ్ వామునూరి ఉదయలక్ష్మి రిలేటివ్ ఈ బెజాంకి శ్రీనివాస్కి. సో ఈ ఫ్రాడ్లో ఈ బెజాంకి శ్రీనివాస్ మెయిన్ అక్యూజ్. అండ్ ఇతను మొత్తం ఈ ఫేక్ ల్యాండ్ క్రియేట్ చేసి తయారు చేసి ఫేక్ ల్యాండ్, తర్వాత ఫేక్ క్రాప్ తయారు చేసి ఇతను మొత్తం ఫ్రాడ్ చేశారు. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అంటే బెజాంకి శ్రీనివాస్, తర్వాత బండా లలిత అండ్ చరణ్ సింగ్, ఇతను ట్యాబ్ ఆపరేటర్. ఈ ముగ్గురు కలిసి ఫస్ట్గా ఫేక్ ల్యాండ్ తయారు చేశారు. సమ్ ఫేక్ ల్యాండ్ చూపించాడు అక్కడ శాంపేట్ లిమిట్లో. తర్వాత ఈ ఫేక్ ప్యాడీ అక్కడ నుంచి కొన్నాడు. అండ్ ఈ కొనిన తర్వాత ఇతను ఫేక్ ట్రాన్స్పోర్టేషన్కి ఈ ఐకేపీ సెంటర్ నుంచి దే ట్రాన్స్పోర్టెడ్ దట్ పర్టిక్యులర్ ప్యాడీ టు ది రైస్ మిల్. And there at the rice mill he sold as a receiving copy. And from doing all these things he did fraud of around 2,10,00,000 rupees. And this tab operator Charan Singh, ఇతని దగ్గర password and ID login ఉంది. So from there he gave token, and from the token they went to the IKP center. There they give the receiving, and from there they transported that fake paddy to the rice mill. In reality there was no paddy, no land, nothing. So itlanti jarigindi. So ఇప్పుడు మన కస్టడీలో టోటల్ 13 మెంబర్స్ ఉన్నారు. టోటల్ సీజ్డ్ అమౌంట్ వచ్చేసి ఫ్రమ్ బెజాంకి పూనంచారి అండ్ బెజాంకి శివ్ కుమార్ A7, they bought land worth rupees of 32 lakh rupees from this fraud amount only. Then one Tata Nexon car worth rupees 8 lakh rupees, and 9,50,000 rupees was recovered from Bejanki Srinivas in a cash form. Charan Singh accused number 3, అతని దగ్గర నుంచి cash around 20,000 rupees recover అయింది. 54 lakh rupees అమౌంట్ కూడా పోలీస్ మన పోలీస్ తరఫు నుంచి ఇది ఫ్రీజ్ అయింది. సో 54 lakh we have frozen the accounts of different people who were involved in this fraud case. 2 AEOs
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. వన్ కట్రాపల్లి క్లస్టర్కి అండ్ అదర్ శాంపేట్ క్లస్టర్కి. తర్వాత ఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ శాంపేట్ అతనికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను అక్యూజ్డ్ ఉన్నారు ఈ కేసులో. అండ్ రిలేటెడ్ టు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఏదైనా ప్రోగ్రెస్ వస్తే ఆర్ సమ్ ఇంకా ఎవిడెన్స్ వస్తే విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. దీంట్లో అక్యూజ్డ్ దగ్గర నుంచి బ్యాంకులో వాళ్ళ నిల్వ ఉన్నటువంటి అకౌంట్ అమౌంట్ 54 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేసినాం. అంటే వాళ్ళ బ్యాంకులలో ఈ అమౌంట్ ఉంది, ఏది మిస్అప్రోప్రియేషన్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా 54 లక్షల రూపాయలు బ్యాంకులో ఫ్రీజ్ చేసేసినాం. లెటర్ పెట్టేస్తే ఫ్రీజ్ అయినాయి వాళ్ళ డబ్బులన్నీ. ఇవన్నీ కూడా మళ్ళీ కేసులో వచ్చేస్తాయి. తర్వాత వాళ్ళు సబ్సిక్వెంట్గా ఈ క్రైమ్ అయిన తర్వాత ఈ డబ్బులతో కొనుక్కున్నటువంటి వస్తువులు ఉన్నాయి. ఒక నెక్సాన్ కారు ఉంది, ఒక 40 గుంటల ల్యాండ్ ఉంది. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కారు కూడా సీజ్ చేయడం జరిగింది, నెక్సాన్ కారు. అట్లాగే వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్ పేపర్స్, ఒరిజినల్ పేపర్స్తో సహా అవి కూడా తీసుకొని సీజ్ చేయడం జరిగింది. కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాము. అట్లాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాదాపు 9 లక్షల పైచీలకు, 9,50,000 రూపాయల పైచీలకు, దాదాపు 10 లక్షలు క్యాష్, లిక్విడ్ క్యాష్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీజ్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ 1,07,84,134 రూపాయల వర్త్ రూపీస్ అమౌంట్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బరామతు చేసుకున్నది, అంటే జప్తు చేసుకున్నది. మిగతాదంతా కూడా వాళ్ళు ఆ డబ్బుని మళ్ళీ ప్యాడీ ఉన్న రైస్ కొనడానికి ఇన్వెస్ట్ చేసిండ్రు. అది వస్తు రూపేనా అక్కడ ఉంటుంది, అది సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.